హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఈరోజు మనము మన వినాయక చవితి అయిపోయింది కదండి. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన వినాయకుడికి నైవేద్యం పెట్టేద్దామని నేను ఆరతి చేసేసాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ అథెంటిక్గా ఉంటుంది. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, మీరు చూసి ట్రై చేసేయండి. దీనికోసం నేను ఒక కప్పు పాలు తీసుకున్నా. అది మంచిగా మరిగిన తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని, కొంతమంది బెల్లంతో చేస్తారు, నేనైతే షుగర్ తోటే చేస్తున్నాను. అది బాగా కలుపుకున్నాక ఒక కప్పు ఫ్లోర్ని నేను ఇలా లిక్విడ్ లాగా కలుపుకుంటూ, చూసారా, ఎలాంటి కడతలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత మనం కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది అడుగు కట్టేస్తూ ఉంటుందన్నమాట. అది కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటే మనకి రైస్ ఫ్లోర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఈలోపే కొంచెం జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలను మంచిగా నేతిలో వేయించుకున్నాను. మధ్య మధ్యలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకున్నాను. అది బాగా కలిసి సిమ్ ఫ్లేమ్లోనే బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని నేను ఇంకా సర్వ్ చేసుకున్నాను. మంచిగా వినాయకుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా నేను బొమ్మని అనిపిస్తాను. మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.